హాయ్ ఫ్రెండ్స్, ఇది ఐబెల్ కంపెనీకి సంబంధించిన హీట్ గన్. దీన్ని నేను డిఐవై ప్రాజెక్ట్స్ కోసమని యూజ్ చేయడానికి తెప్పించాను. దీన్ని నేను అమెజాన్లో పర్చేజ్ చేసిన 1100 రూపీస్కి. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు ఈ హీట్ గన్ ఉంది కదా, దీన్ని అన్బాక్స్ చేసి నా ఒపీనియన్ని షేర్ చేసుకుంటాను. అసలు ఎట్లుంది హీట్ గన్, కొనొద్దా, డిఐవై ప్రాజెక్ట్స్కి ఎట్లుంటుంది, బాగుంటుందో నా ఎక్స్పీరియన్స్, నా ఒపీనియన్ని మీకు చెప్తాను. ఫ్రెండ్స్, మెయిన్గా నేను ఈ హీట్ గన్ ఎందుకు పర్చేజ్ చేసిన అంటే, డిఐవై ప్రాజెక్ట్ చేస్తాం కదా, ప్రాజెక్ట్ చేసిన టైంలో పీవీసీ పైప్స్ని డిఫరెంట్ షేప్స్లో హీట్ చేసి తయారు చేయాల్సి ఉంటుంది. అందుకని నేను ఈ హీట్ గన్ని పర్చేజ్ చేసిన, పీవీసీ పైప్స్ని డిఫరెంట్ షేప్స్లో హీట్ చేసి తయారు చేయడానికి. ఫ్రెండ్స్, ఇప్పుడు దీన్ని మీకు ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది 2000 వాట్ హీట్ గన్. చూడొచ్చు, ఇక్కడ 2000 వాట్ ఉంది. ఇంకా 6 month వారంటీతో వస్తుంది ఈ హీట్ గన్ అనేది మనకు. ఇక్కడ చూస్తే దీని మోడల్ నెంబర్ ఉంది. ఫోర్ నాజిల్స్ వచ్చినాయి దీంతో పాటు మనకు. ఫ్రెండ్స్, ఇక్కడ చూస్తే ఒక వారంటీ కార్డ్ని ప్రొవైడ్ చేసిర్రు, ఇంకొక యూజర్ మాన్యువల్ని ప్రొవైడ్ చేసిర్రు మిషన్ ఎట్లా ఆపరేట్ చేయాలని. ఇంకా మొత్తం 4 నాజిల్స్ ఇచ్చిర్రు. ఈ నాజిల్స్ ఈచ్ అండ్ ఎవ్రీ నాజిల్ డిఫరెంట్ పర్పస్కి యూజ్ అవుతుంది. అది నేను మీకు వీడియోలో ఫర్దర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొత్తం 4 నాజిల్స్ ఇచ్చిర్రు. చూడొచ్చు, ఇది హీట్ గన్. డిజైన్ వైజ్గా అయితే బాగానే ఉంది చూడడానికి. ఇక్కడ స్విచ్ ఉంది కదా, దీని నుంచి మనం ఇక్కడ నుంచి వచ్చే ఎయిర్ ఫ్లోని అడ్జస్ట్ చేసుకోవచ్చు. దీని మినిమం టెంపరేచర్ 350 సెల్సియస్ ఉంటుంది, మ్యాక్సిమం టెంపరేచర్ 550 సెల్సియస్ వరకు వస్తుందంట. దీని వెయిట్ విషయానికి వచ్చేసరికి దీని వెయిట్ 670 grams ఉంటుందంట. ఈచ్ అండ్ ఎవ్రీ నాజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ నేను మీకు ఈ నాజల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీన్ని డిఫ్లెక్టర్ నాజిల్ అని అంటారు. ఈ నాజిల్ని ఎట్లా డిజైన్ చేశారంటే, ఈ డిఫ్లెక్టర్ నాజిల్ని వచ్చే హీట్ ఉంటుంది కదా, ఆ హీట్ మొత్తం ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు ఈ డిఫ్లెక్టర్ నాజిల్ని డిజైన్ చేశారనమాట. ఇది మెయిన్గా ఎక్కడ యూజ్ చేస్తారంటే, ఇప్పుడు పెయింట్స్ ఉంటాయి కదా, పెయింట్ని రిమూవ్ చేయడానికి, ఒక ఫ్లాట్ సర్ఫేస్ మీద పెయింట్ని రిమూవ్ చేయడానికి, అట్లాంటి వాటి దగ్గర స్టిక్కర్స్ని కానీ అట్లాంటి వాటిని రిమూవ్ చేయడానికి ఈ డిఫ్లెక్టర్ నాజిల్ని యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ గ్లాస్ ప్రొటెక్షన్ నాజిల్ అనేది ఎలా వర్క్ అవుతుందో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మెయిన్గా ఈ గ్లాస్ ప్రొటెక్షన్ నాజిల్ అనేది ఎక్కడ యూజ్ చేస్తారంటే, గ్లాసెస్ దగ్గర యూజ్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్, ఒక విండో ఉంది, అక్కడ దాని మీద స్టిక్కర్ ఉందన్నమాట. ఆ స్టిక్కర్ని నేను రిమూవ్ చేయాలని నేను నార్మల్గా డైరెక్ట్ ఏ నాజిల్ని దీనికి అటాచ్ చేయకుండా డైరెక్ట్ అక్కడ పాయింట్ చేసినాను అనుకోండి, ఆ ఏరియా దగ్గర, స్పెసిఫిక్ ఏరియా దగ్గర. అప్పుడు ఏమవుతుందంటే, దీని నుంచి వచ్చే ఎక్కువ హీట్ అనేది ఆ గ్లాస్ అబ్జర్వ్ చేసుకుంటుంది. అప్పుడు అబ్జర్వ్ చేసుకున్నప్పుడు గ్లాస్ అనేది ఎక్కువ హీట్ అవ్వడం వల్ల ఆ గ్లాస్ అనేది పగిలిపోతుంది అనమాట ఆ హీట్ వల్ల. అలా జరగకుండా ఉండడానికి నేను ఈ గ్లాస్ ప్రొటెక్షన్ నాజిల్ అనేది యూజ్ చేస్తాను. ఎప్పుడైతే దీన్ని కనెక్ట్ చేసి నేను ఆ విండో సైడ్కి ఎప్పుడైతే ఆ పెయింట్ని రిమూవ్ చేయడానికి కానీ, అక్కడ స్టిక్కర్ని రిమూవ్ చేయడానికి కానీ నేను అక్కడ స్పెసిఫిక్ ఏరియాలో పాయింట్అవుట్ చేస్తాను, అప్పుడు ఈజీగా వస్తుంది. ఇది ఏం చేస్తుంది అంటే, గ్లాస్కి ఎక్కువ హీట్ వెళ్ళకుండా డిఫ్లెక్ట్ చేస్తుంది అన్నమాట హీట్ని. ఫ్రెండ్స్, మీరు మెయిన్గా ఇది ఎప్పుడు యూజ్ చేస్తారంటే, ఇప్పుడు గ్లాస్ ఉంది, ఆ గ్లాస్ మీద మీరు హీట్ గన్తో వర్క్ చేయాలి, ఆ గ్లాస్ డ్యామేజ్ కాకుండా ఉండాలి. అట్లాంటి టైంలో మీరు ఈ నాజిల్ అనేది యూజ్ చేయాలన్నమాట. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ హుక్ నాజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫర్ ఎగ్జాంపుల్, నా దగ్గర ఒక సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ ఉంది. ఆ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్ సర్కంఫరెన్స్ ఉంటుంది కదా, ఆ సర్కంఫరెన్స్ సైడ్ మొత్తము ఆ సిలిండ్రికల్ ఆబ్జెక్ట్కి హీట్ అనేది ఈవెన్గా, యూనిఫామ్గా ప్రొడ్యూస్ అవ్వాలి అనే సిచ్యువేషన్స్లో ఈ హుక్ నాజిల్ అనేది యూజ్ చేస్తారు. సింపుల్గా చెప్పాలంటే, ఈ హుక్ నాజిల్ని మొత్తం సర్కంఫరెన్షియల్ హీటింగ్ పర్పస్కి యూజ్ చేస్తారు. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను మీకు ఈ కాన్సన్ట్రేటర్ నాజిల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది ఏం చేస్తుందంటే, ఆ హీట్ గన్ నుంచి వచ్చే హాట్ ఎయిర్ స్ట్రీమ్ ఉంటుంది కదా, దాన్ని మొత్తాన్ని ఒక దగ్గర కాన్సన్ట్రేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుందంటే, స్మాల్ స్పాట్ దగ్గర హీట్ యొక్క ఇంటెన్సిటీ అనేది ఎక్కువ అవుతుంది. అప్పుడు మనము దానికి సంబంధించిన వర్క్స్ని ఈజీగా చేసుకోవచ్చు. ఎలానంటే, ఎక్కడైతే స్మాల్ స్పేస్లో ఎక్కువ హీట్ అనేది అవసరం అవుతుందో అట్లాంటి సిచ్యువేషన్స్లో మనము ఈ కాన్సన్ట్రేటర్ నాజిల్ అనేది యూజ్ చేస్తాం. ఫ్రెండ్స్, ఇంకా ఈ కాన్సన్ట్రేటర్ నాజిల్ అనేది సోల్డరింగ్ అండ్ డీసోల్డరింగ్ వర్క్స్లో చాలా బాగా యూజ్ అవుతుంది. ఫ్రెండ్స్, మీకు ఇప్పుడు నేను ఈ హీట్ గన్ని చెక్ చేసి చూపిస్తాను. ఈ హీట్ గన్ వైర్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రెండ్స్, చూడొచ్చు, ఇప్పుడు నేను మీకు పీవీసీ పైప్ని బెండ్ చేసి చూపిస్తాను. పీవీసీ పైప్ కూడా చాలా బాగా బెండ్ అవుతుంది. మీరు ప్రాజెక్ట్స్ కానీ, ప్రొఫెషనల్ వర్క్స్ కానీ ఈ హీట్ గన్ని ఏం ఆలోచించకుండా కొన్ని వాడుకోవచ్చు.